బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా, కంటిన్యూ అవుతోందా, అది పీక్స్ కి చేరుకుందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగా వ్యవహారం మారిందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఉత్తమ్ తీరుతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కోమటిరెడ్డి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు ఉత్తమ్తో వెంకటరెడ్డి షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఉత్తమ్ కోసం గంటసేపు బేగంపేట ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశారు కోమటిరెడ్డి. గంటసేపు వెయిట్ చేయడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి అలిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి లేకుండానే సాగర్ గేట్లు ఎత్తేందుకు వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోని వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇక పీక్స్కి చేరుకుంటోందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా తెలంగాణ మంత్రులకు మధ్య కోల్డ్ వార్ జరగడం ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది, ఎక్కడ పీక్స్కి చేరుకుంది, ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, తెలంగాణ మంత్రుల మధ్య ఎందుకు కోల్డ్ వార్ పీక్స్కి చేరుకుంటోంది, అసలు ఏం జరుగుతోంది? ఓకే, మరి కాసేపట్లో మధుని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మంత్రులకు సంబంధించి మరి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ పీక్స్కి చేరుకుంటోంది? ఉత్తమ్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తీరుతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కోమటిరెడ్డి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు ఉత్తమ్తో వెంకటరెడ్డి షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే ఉత్తమ్ కోసం గంటసేపు బేగంపేట ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గంటసేపు వెయిట్ చేయించడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్టు నుంచి అలిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ పీక్స్కి చేరుకుంటోంది? ఇద్దరు కూడా కాస్త నార్మల్గా కనిపించిన పరిస్థితి కొద్ది రోజుల క్రితం వరకు కూడా. కానీ ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగా మారినట్టుగా చర్చ జోరందుకుంటోంది కాంగ్రెస్లోని. నిజానికి ఏం జరుగుతోంది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఈ ఇష్యూ పీక్స్కి చేరుకుంది ఇప్పుడు? యాక్చువల్గా ఈ రోజు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగిన తర్వాత గేట్లు ఓపెన్ చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ అయింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఎగువ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఆ వరద నీరంతా అన్ని ప్రాజెక్టులో చేరుతా ఉంది. ఒకటే నాగార్జున సాగర్ ఒకటనే కాదు, శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, జూరాల, ఇలా అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఎగువ రాష్ట్రాల్లో ఈ వర్షం కారణంగా. చాలా ఆనందదాయకం, చాలా హ్యాపీ మూమెంట్ అది యాక్చువల్గా చెప్పాలంటే రైతాంగానికి కానీ అన్ని రకాలుగా కూడా రాష్ట్రాలకు కానీ. ఆ అంశానికి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఈ ముగ్గురు అధికారికంగా వెళ్ళాలి. వీళ్ళు గేట్లు ఓపెన్ చేయాలి, అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సాగర్కు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగానే 1 అవర్ బిఫోర్ చేరుకున్నారు. 1 అవర్ వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ టైంకు షెడ్యూల్లో చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకోకపోవడంతో అసహనానికి గురయ్యారు. గంటసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు రాకపోవడంతో, సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన అలిగి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మరికొద్ది మంది మాత్రమే ఆ కార్యక్రమంలో, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయన ఆగ్రహంగా వెళ్లిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్. సో కాస్త ఏం జరుగుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులే. ఒకరేమో నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సో వీరి మధ్య నిజంగా గ్యాప్ ఎక్కువగా ఉందా అనే చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం మనం కొన్ని స్టేట్మెంట్ గమనిస్తే సచిన్, ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒకరిపైన కూడా అంటే చిన్న స్టేజ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఒక సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ టైగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారు అంటూ స్టేట్మెంట్ చేస్తే నేనెక్కడ టైగర్ బాబు, నువ్వే టైగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి టైగర్ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు స్టేజ్ నుంచి. అంటే ఒకరినొకరు పొగుడుకునే ప్రయత్నం చేశారు. అది మరి మనస్ఫూర్తిగా పొగుడుకున్నారా లేదంటే మనసులో ఏదైనా పెట్టుకుని పొగుడుకున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఘాటైన విమర్శలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన.
తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే రకమైనటువంటి పదునైనటువంటి స్టేట్మెంట్స్ కోమటిరెడ్డి పైన చేశారు. సో అధికారంలోకి వచ్చారు, ఇద్దరు జిల్లా నుంచి గెలిచారు, ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు, సద్దుమరిగింది, అంత హ్యాపీగా ఉంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి అఘాతం ఉంది అనేటువంటి ఒక చర్చకు తావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇద్దరు మంత్రుల మధ్య కాదు, జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా విభేదాలు ఉన్నాయి, ముఖ్యమంత్రికి మంత్రులకు అనేటువంటి ఒక చర్చ ఉండగా ప్రతిపక్షాలు అంటే సాధారణంగా కాంగ్రెస్ లో చూస్తూ ఉంటాం స్వేచ్ఛ మాటల యొక్క స్వేచ్ఛ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇష్యూ నడుస్తుందా? ఈ కోల్డ్ వార్ ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా అంటే లైక్ కైండ్ ఆఫ్ ఒక డ్యామేజ్ కంట్రోల్ లాగా కాంగ్రెస్ ఏమైనా అడుగులు వేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం? అంటే మొన్న గతంలో అధిష్టానానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ చేయొద్దు అనేటువంటి ఒక ప్రకటన చేశారు ఏఐసిసి అధిష్టానం. ఏమున్నా అంతర్గతంగా లోపల మాట్లాడుకోవాలనేటువంటిది. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు, కానీ జరుగుతున్న చర్యలు వారిద్దరి మధ్య ఎంత అగాధం ఉంది, ఎంత దూరం ఉంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఒకవేళ నిజంగా మంత్రి ఏదో కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి వచ్చినా కూడా తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాంటాక్ట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటది జనరల్ గా. సో అది జరగకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారంటేనే ఇద్దరి మధ్య కరెక్ట్ గా సఖ్యత లేదు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు. తర్వాత పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశం పైన పార్టీ ఐక్యత ఉండాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఢిల్లీ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. రేపు 4, 5, 6, 7 ఈ 4 రోజులు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ ఢిల్లీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడడంతో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి చర్చ సాగిస్తా ఉంది. అంటే ఇంకొక చర్చ కూడా జోన్ అందుకుంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటారా, లేకపోతే రాజీనామా చేసే అవకాశం ఉందా? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతోంది. అసలు ఎందుకు ఈ చర్చ జోన్ అందుకుంటోంది? ఏం జరుగుతుంది? ఆయన నిజంగా రాజీనామా చేయబోతున్నారా, లేకపోతే అటువంటి సంకేతాలు ఏమైనా ఇచ్చారా? షెడ్యూల్ అయితే అట్లా ఏం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మంత్రి పదవిని అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉండే రాజీనామా చేసి ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినటువంటి పేరుంది. సో ఆయన నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో ఏదున్నా నిక్కచ్చిగా చెప్పేటువంటి కార్యకర్తని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లి మళ్ళీ వచ్చారు, కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మొదటి నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు చాలా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి. కానీ ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి, కారణం ఏంటి? కేవలం ఈ టైం షెడ్యూల్ డిలేనేనా, టైంకు ఉత్తరం రాకపోవడమేనా, లేదంటే ఇంకా ఇతర కారణాలు ఉండడం వల్ల ఈ రోజు బయటపడ్డాయా ఆ విభేదాలు? ఆ గ్యాప్ ఈ రోజు బయటపడిందా, అందరికీ తెలిసేలా జరిగిందా? ఎందుకు అంత మనసుకు నొచ్చుకునేటువంటి కార్యక్రమం ఎందుకు జరిగింది? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా ప్రోగ్రామ్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకునేటువంటి సొంత జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్యక్రమం, అది కూడా 18 సంవత్సరాల తర్వాత సాగర్ నిండినటువంటి ఇన్సిడెంట్. ఆ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టాల్సినటువంటి పరిస్థితి, అంటే డుమ్మా అనడానికి కూడా లేదు. ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సొంత జిల్లాలో జిల్లా మంత్రిగా ఉంటూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటూ ఉండి ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదు, అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఖచ్చితంగా త్వరలోనే ఈ అంశానికి సంబంధించి కొన్ని అంశాలు బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మాది ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్ కి సంబంధించి ఏం జరుగుతోంది, కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీస్తోంది ప్రస్తుతం ఈ పరిణామం. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు, తెలంగాణ మంత్రుల మధ్య కోల్డ్ వార్ అంటూ కూడా చర్చకు దారితీస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుందంటే ఎటువంటి సినారియో ఉందో క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఉత్తమ్ తీరుతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారా? ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడు ఆయన 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ తెలుస్తోంది. నాగార్జున సాగర్ గేట్లో ఎత్తేందుకు ఉత్తమ్తో వెంకటరెడ్డికి స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. ఉత్తమ్ కోసం గంట సేపు బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గంట సేపు వెయిట్ చేయించడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి అలిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతోంది. కోమటిరెడ్డి లేకుండానే సాగర్ గేట్లు ఎత్తేందుకు వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారిన క్రమంలో మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారా అనే ప్రశ్నను విమర్శించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.